భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జాతర ప్రారంభించుకుంటా ఉన్నాం. శతాబ్ది ఉత్సవాలు ఆరంభించుకుంటూ అట్లానే ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఈ జాతర కొనసాగుతుంది. సింబాలిక్గా భగత్ సింగ్ వర్ధంతి 94వ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ గారి విగ్రహానికి ఇవాళ జాతీయ కార్యవర్గ సభ్యురాలు సిపిఐ ఆవిడని వనజ గారిని ఆమె అక్కినేని వనజ గారిని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అలాగే రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ప్రభాకర్ గారు పూలమాల వేయవలసిందిగా బండి వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర సభ్యులు వారిని కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. సమాఖ్య అధ్యక్షులు కూడా రామవరం సర్పంచ్ పిట్ట ప్రసాద్ గారిని పూలు వేసి నివాళులు అర్పించాల్సిందిగా భగత్ సింగ్ గారికి కోరుతా ఉన్నాం. జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్, జిల్లాల భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిల్లాల భారత కమ్యూనిస్ట్ పార్టీ, జిల్లాల భారత కమ్యూనిస్ట్ పార్టీ, జోహార్ భగత్ సింగ్, జోహార్ భగత్ సింగ్. ఆనందంగా ముద్దాడినటువంటి భగత్ సింగ్ నేను సైతం రాజుకి ఆపుతవుతున్నటువంటి అయిపోతుంది. ఆనాడు 23 ఏళ్ల వయసులో చిన్న ప్రాయంలో భారతదేశ స్వాతంత్రం కోసం ఆయనతో పాటుగా ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు వీళ్ళందరితో కలిసి సాగినటువంటి స్వాతంత్ర వ్యతిరేక పోరాటంలో వీరందరూ కూడా ముందు పెట్టిలో నిలబడ్డారు. ఏ మాత్రమో కూడా గెలవకుండా చాలా రచయితల మీద జరిగినటువంటి దాడిని ప్రత్యామ్నాయంగా ప్రతీకారంగా పార్లమెంట్ మీద దాడి చేయడం కానీ ఆనాడు ఏ అధికారి అయితే అతని మీద దాడి చేశారో వాటిని చంపడంలో కానీ కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి భగత్ సింగ్ని ఉరి చేయాలని చెప్పేసి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ ఉరి పనులు కూడా అది ఏ మాత్రమే కూడా లెక్క చేయకుండా క్షమాభిక్ష కోసం అడగకుండా చాలా మంది క్షమాభిక్ష కోరమని అడిగారు ఆనాడు జాతీయోద్యమ నాయకులు. కానీ క్షమాభిక్ష కోరడం కంటే గురుకయ్యను ముద్దాటమే నాకు అది త్యాగం అని చెప్పేసి అది భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడుతుందని చెప్పేసి ఆలోచనతో ఆనాడు గురుకయ్యను ముద్దాడారు. అంతేకాదు ఆనాడు మరి భగత్ సింగ్ గారిని ఒక పక్కన త్యాగం చేస్తుంటే మరో పక్కన జైలులో ఉన్నటువంటి వాళ్ళు క్షమాభిక్ష కోసము కాళ్ళు మీద పెట్టు ఉత్తరాలు రాసినటువంటి మరి ఆనాడు రాజకీయ నేతలు, ఆర్ఎస్ఎస్ నేతలు వాళ్ళందరూ కూడా మరి స్వతంత్రానికి వెన్నుపాటు పడినటువంటి వాళ్ళు ఈ రోజున దేశభక్తి పేరుతోటి అధికారంలో ఉన్నటువంటి వాస్తవాన్ని మనం చూస్తున్నాము. ఈ రోజు భారతదేశ వ్యాపకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వాన భగత్ సింగ్ వర్ధంతి ఏదైతే ఈ రోజు ఉందో ఈ రోజు నుంచి కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, అలాగే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటువంటి నిర్లక్ష్యం జరిగిన నిర్ణయంతో ఏప్రిల్ 14 దాకా కూడా
ఈ జాతర కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయంతో ఆ నిర్ణయంలో భాగంగా ఏలూరు జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఈ రోజున ఇక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ జాతర 14వ తారీఖున ముగింపుగా జంగారెడ్డిగూడెంలో ముగింపు జరుగుతుంది. ఈ 14 రోజుల పాటు సాగేటువంటి ఈ జాతరలో ప్రజానీకం అందరూ కూడాను మద్దతు పలకాలని చెప్పేసి ఈ రోజు దేశంలోనూ రాష్ట్రంలోనూ భారత కష్టాలు అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎక్కడెడుతూ మరి దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈ రోజు దేశంలో అందరూ కూడాను మరి సంపదంతా కూడా కొద్ది మంది చేతులకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆదానీలు అంబానీలు కోట్లకు పరుగులెత్తున్న సందర్భంలో మరి 16,35,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వాలు మరి పాల్గొనలు రద్దు చేశారని నిన్నగాక మొన్న పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రకటించిన తర్వాత ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉన్నదో ఆర్థిక అంతరాయాలు ఏ మేరకు ఉన్నాయో కూడా మనకు అర్థమవుతా ఉంది. ఇటీవల చెప్పినట్లయితే వరల్డ్ ఫార్మ్ ఎకనామిక్ ఫార్మ్ నివేదికలు కానీ ఆశ్రమ నివేదికలు కానీ చూసినట్టయితే భారతదేశంలో ఆర్థిక అంతరాలు భారతదేశంలో వలసవాదుల కాలంలో ఏ రకమైనటువంటి అంతరాలు ఉన్నాయో అవి తిరిగి మళ్ళా వచ్చినాయని చెప్పేస్తాను. అంటే ఈ రకమైనటువంటి ఆర్థిక అంతరాలు ఆర్థిక వ్యత్యాసాలు పేదరికము పెరిగిపోతా ఉంది, ఆకలి దారిద్ర్యము పెరిగిపోతా ఉంది. భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచంలోని అనేక దేశాలతో పోల్చినప్పుడు ఆకలి దారిద్ర్యంలో మన దేశంలో 111వ స్థానంలో నిలిచింది. అంటే ఈ రకమైనటువంటి ఆకలి దారిద్ర్యం ఉన్నటువంటి దేశంలో నిరుద్యోగం మంటాడుతున్నటువంటి సమస్యలు, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, నేరాలు, ప్రైవేట్ వ్యక్తులు పార్లమెంట్ అత్యధిక శాతంలో మరి ఎక్కువ మంది ఈ రోజున బిర్యానీ ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో డబ్బు రావాలి అధికారంలో పెట్రోల్ కలిగిన సందర్భంలో పేదవాడి సమస్యల మీద పేదవాడి సమస్యల పరిష్కారం కోసం తీసుకునేటువంటి విధానాన్ని రూపకల్పన చేయాలంటే ఈ రోజు పార్లమెంట్ లో ఆ రకమైన అవకాశం కల్పించిన నేపథ్యంలో ఖచ్చితంగా మార్పు రావాలి. ఆ మార్పు కోసం దేశ ప్రజలందరూ కూడాను సిద్ధపడాలని చెప్పేసి భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా సాగుతున్నటువంటి రాజకీయ నిర్ణయాలు వ్యతిరేకించాలని ఇటీవల కాలంలో మరి నరేంద్ర మోడీ తీసుకొచ్చినట్టు అదే దేశంలో ఎన్నికలు కానీ అలాగే రాష్ట్రాల మరి నియోజకవర్గాల పొడవడం జరగాలి, భాష కోసం కానీ సాగుతున్నటువంటి అనేక క్లిష్టకరమైనటువంటి మతతత్వాన్ని రేకెత్తించేటువంటి అనేక చర్యలకు వ్యతిరేకంగా ఈ జాతరలో అన్ని రాజకీయ మరి విధానాన్ని కూడా వెంటబడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సాగేటువంటి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా ఈ రోజు ప్రజలందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాలకి కమ్యూనిస్ట్ పార్టీకి మద్దతు ప్రకటించాలని చెప్పుకోవచ్చు. ఈ జాతరని ప్రారంభిస్తాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,